చేస్తున్నారు మీ ఇద్దరు కలిసి? పట్టుకూటు కోసమే కదా. రోడ్డెక్క అడుక్కుంటామంటారు చూడండి మీరు ఇందాక, సేవకులకి పని లేకపోతే అడుక్కుంటారు. అది కాదు, ఈ బైబిల్ మీద మీరేమి దుమ్మెత్తుపోయకపోతే మీరు అడుక్కుంటారు రోడ్డెక్కి, మీరిద్దరు అడుక్కుంటారు. ఏమంది ఇక్కడ? విడిపించమన్నాడా? కుమారుడిని గాని కుమార్తెని గాని విడిపించమన్నాడా? చంపమన్నాడా? ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అసలు? అన్ని అబద్ధాలు ఆడకూడదు అలాగా. అన్ని అబద్ధాలు మరేనా దారుణమా? అదేనా మీ మార్గంలో నేర్చుకున్నారు? మరలా ఒక విచిత్రమైన సంగతి అండి దేవుని పిల్లలారా, ఈవిడికి అస్సలు ఈవిడి కరుణాకర్ ఎదురుగంట కూర్చుని, ఈవిడ ఎదుటి కరుణాకర్ కూర్చుని లేనిపోయిన అబద్ధాలు. అసలు వాక్యులు ఒక్క ముక్క కూడా శ్రీలక్ష్మికి తెలీదు. కరుణాకర్ గారు ఏమైనా ఒకవేళ క్రైస్తవుల మీద ఏదైనా విషం కక్కుదామని 1-2 అధ్యాయాలు చదువుతాడు. ఆ అధ్యాయాలు కూడా తనకు అర్థం కావు. ఈవిడికి అసలు నయ్యా పైసా తెలియదని ఈ మాట ద్వారా మీరు తెలుసుకుంటారు. చూడండి, ఈవిడికి అసలు నయ్యా పైసా తెలియదండి వాక్యం గురించి. మాట్లాడేస్తుంది బైబిల్ గురించి వచ్చే చూడండి ఒకసారి. అలాగే ఈయన కూడా ఆ స్టోరీని చెప్పాడు. ఏదో కథ లింక్ చేసుకుని సాక్ష్యం క్రియేట్ చేసుకుంటారు కదా. అవును, దావీదు నేను పాపం చేశానని ఫీల్ అయ్యాడా? దావీదు ఎక్కడైనా ఫీల్ అయ్యాడని అడుగుతుంది. తెలుసా దావీదు ఫీల్ అయ్యలేదో? శ్రీలక్ష్మి నీకు చూపిస్తాను చూడు. దావీదు పాపం చేశానని బాధపడ్డాడో లేదో, దేవుణ్ణి దగ్గర క్షమాపణ అడిగాడో లేదో, ఎంత ఏడ్చాడో నీకు తెలియదు. వాక్యం తెలియదు శ్రీలక్ష్మి నీకు. ఫీల్ అయ్యాడా? దావీదు ఎక్కడైనా ఫీల్ అయ్యాడా అంటుంది. మరి ఫీల్ అవ్వలేదా? నీకు తెలియదు. నేను చూపిస్తాను చూడు ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము చూడు 13వ వచనం. ఆ సందర్భం జరిగిన తర్వాత జరిగే సిచ్యువేషన్ నీకు చూపిస్తాను చూడు. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, చూడు, నేను పాపం చేశానని పశ్చాత్తపడుతున్నాడు. ఈ సందర్భాన్నే 51వ కీర్తనలో ప్రస్తావించాడు ఆయన. ఈ సందర్భమే నేను పాపం చేశాను అని ఎంత ఏడ్చాడంటే 51వ కీర్తన చూడండి, అక్కడ పైన కూడా రాసి ఉంటది. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. మీకు అర్థమవుతుందా? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఆ కీర్తన 50వ కీర్తన అంతా కూడా దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహులి చొప్పున నన్ను కనికరించని ఏడుస్తున్నాడు శ్రీలక్ష్మి. అవును, దావీదు ఫీల్ అయ్యాడా? ఫీల్ అయ్యాడు. దావీదు ఫీల్ అయ్యాడు. శ్రీలక్ష్మి మరలానండి దేవుని పిల్లలారా, ఆవిడ అలా అడిగింది కదా, వయ్యారంగా అడిగిన వెంటనే ఇతనంటాడు, ఏడ్చినట్టు ఉంటది కీర్తనలో. చూడండి, చూసారా? ఇలాంటి అసలు ఈవిని ఏమనాలి చెప్పండి? అసలు దావీదు స్టోరీ కీర్తనలాగా ఎందుకు వచ్చింది? మరి అదే మీకు తెలియలేదు. అదేనమ్మా మీకు తెలియని విషయం. అసలు వాక్యం గురించి తెలియదు మీకు. వచ్చేసా ఊరేగుతూ మాట్లాడతాకి ఎప్పటి నుంచి నోరెప్పుతున్నావు శ్రీలక్ష్మి. దావీదు కీర్తన ఇక్కడ ఎందుకు వచ్చింది? అయ్యయ్యో, ఆ సందర్భానికి దావీదు ఏడుస్తూ దేవుని సన్నిధిలో నేనెంత పాపం చేశానని పశ్చాత్తపడి ఏడ్చిన కీర్తన 51. ఇంచుమించు 150 కీర్తనలో దావీదు గారు 74 కీర్తనలు ఉంటాయా? 74లో ఇంచుమించు ఒక 50 కీర్తనలో ఆయన చేసిన పొరపాటుకి ఏడుస్తూనే ఉంటాడు. ఆయన క్షమాపణ అడుగుతూనే ఉంటాడు దేవుడు. ఎందుకు వచ్చింది అంటే తెలియదు నీకు, చెప్తా విను ఎందుకు వచ్చిందో. క్షమాపణ అడుగుతున్నాడు. ఆ కీర్తన ఈ సందర్భాన్ని బట్టి రాసింది. ఆ కీర్తన అట్లా రాస్తే దేవుని పిల్లలారా ఇతను ఎలాగ మలిచాడో చూడండి దాన్ని. అయితే యేసు గురించి ప్రవచనాలు ఉన్నాయి, పాత నిబంధనలు అంటారు కదా. మాక్సిమం ఈ దావీదు ఏడుస్తూ పాడినటువంటి రాసుకున్నటువంటి ఆ కీర్తనలోనే ఉంటాయి. ఓ ప్రభు, ఆ కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, నేను కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాను, వాళ్ళు నన్ను పొడిచినారు, నేను ఏడ్చినాను. ఈ విధంగా ఆయన కష్టాలు, ఆయన బాధలు చెప్పుకుంటూ రాసుకున్న కీర్తనలు యేసు ప్రవచనాన్ని అంటగట్టేస్తారు వీళ్ళు. చూసారా? తెలిసే వీళ్ళిద్దరికి నిజంగా హైందవ సహోదరులు కొంతమంది నీతిమంతులైన వారు ఉన్నారు. మీ యొక్క గుట్టురట్టు చేసిన వాళ్ళు, మీ గురించి తెలిసిన వాళ్ళు అసలు ఎవ్వరు మీ మాటలు వినరు. మీలాంటి వాళ్ళు మిమ్మల్ని వెంబడించి మీ మాటలు విని నమ్ముతున్నారు. ఆ కీర్తన క్రీస్తుకి ప్రవచనం అని అంటగడుతున్నామా? అది తెలుసా అసలు? చూసారా ఎలా మాట్లాడుతున్నాడు ఇతను?
కరుణాకర్, అసలు ఎందుకయ్యా నువ్వు అంత దారుణాతి దారుణంగా తయారవు? ఏమి సంపాదించుకుంటావయ్యా? ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు ఆరాధిస్తూ గౌరవిస్తున్న ఆ దైవాన్ని ఇంత దారుణంగా మాట్లాడి ఏం సంపాదించుకుంటావయ్యా నువ్వు? అసలు కేవలం డబ్బు కోసమేనా ఇంత కక్కుర్తి పడుతున్నావు? కరుణాకర్, శ్రీలక్ష్మి, నువ్వు మరీ ఘోరం. కీర్తనలోకి ఎందుకు వచ్చింది? దావీదు అసలు ఫీల్ అయ్యాడని చూపించారు వాక్యం. ప్రవచనాలు అయ్యా, అది ప్రవచన కీర్తన, అది పశ్చాత్తాప కీర్తన అయ్యా. కరుణాకర్, చదవయ్యా, బైబిల్ చదవే. పని మాట్లాడితే మాట్లాడవు, నీ గ్రంథంలో అదేది నీ ప్రజలకు చెప్పి నీ ధర్మంలోనికి ఎలాగో నడిపించవాళ్ళని. చదవయ్యా కరుణాకర్. ఎంతకాలం ఇది దొంగ మాటలు చెప్పుకుని బైబిల్ మీద ఇలా బ్రతుకుతావు? కరుణాకర్, ఆ కీర్తన దానికా? అసలు అర్థం ఉందా? ఆ పైన రాశారు ఆ కీర్తన, 51వ కీర్తన పైన. అతను బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త దేవుని పంపించి, నువ్వు ఈ పొరపాటు చేసావు, కళ్ళు మూసిపోయి ప్రవర్తించావని, దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? పాపం చేస్తే శిక్షిస్తాడు, మార్చుకుంటాడు, ఆయన వైపుకు తిరుపుకుంటాడు, క్షమించి ఆదరిస్తాడు. అదేనా? ఆ కీర్తనని దీనికి ఆపోదిస్తారు మీరు? సరైన మాట, సరైన రీతిలో అసలు మనం ఏదైనా మాట్లాడుతున్నాం అంటే కనీసం ఒంటరిగా ఉన్నప్పుడు మన మనస్సాక్షికైనా మనం సమాధానం చెప్పుకోవాలా? కరుణాకర, శ్రీలక్ష్మి, దయచేసి గమనించండి. అంత దారుణాతి దారుణంగా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి, అమాయక హైందవ సహోదరులు మోసం చేసి బ్రతకొద్దు. ఎన్నాళ్ళు బ్రతుకుతారా? అదొక బ్రతికేనా? అదో బ్రతికేనా? తెలుసుకో, మనస్సాక్షి తెలుసుకో, వాక్యాధారంగా చూపించు. ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతల్ని ఒకవేళ మాట్లాడాలి లేకపోతే అనాలని అంటే కనుక కొన్ని కోకలలో ప్రవచనాలు అంటే మీ గ్రంథాల్లోనే కొన్ని ఆధారాలు ఉన్నాయి, కానీ వద్దు. ఎందుకు వద్దంటే మీ విశ్వాసం మీది, మీ నమ్మకం అది, మీకు అది నచ్చింది, అందులో కొనసాగుతున్నారు. మాకు ఇది నచ్చింది, ఇందులో మేము కొనసాగుతూ ఉన్నాం ఈ మార్గంలో. పరమతాన్ని లేదా పరమార్గాన్ని, పరమ విశ్వాసాన్ని, ఆ పరులు అనుసరించే విశ్వాసాన్ని మీరు కించపరచటం, ఎంతసేపు హేళన చేయటం మంచి పద్ధతి కాదు. ఆ దేవుడు ఒకానొక దినాన ఏదో ఒక రోజున దృష్టి పెడతాడు అనే సంగతి మీరు గమనించాలని నేను తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, గమనించండి, ఎంత అబద్ధాలు చెప్తున్నారో. వీరి కోసం ప్రార్థన చేయండి. ఇంచుమించు మొన్న చేసిన వీడియో ఇది, అందుకే ఎందుకో బాధేసి స్పందించాను. ప్రార్థన చేయండి. వీళ్ళు ఇంక ఈ రకంగానే ఉంటే దేవుడు వీళ్ళని త్వరగా మార్చుకోవాలి, దేవుని కొరకు నిలబెట్టుకోవాలి వీళ్ళు.